అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవ్యై నమః. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం ఎంతో ప్రాచీనమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటి తల్లి, పిలిస్తే పలికే దైవంగా ఉండేటువంటి అమ్మ. 24 గంటలు కూడా రాత్రి పగలు ఎల్లవేళలా దర్శన భాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లిగా సూళ్లూరుపేటలో వెలసి ఉన్నటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఎంతో మహిమాన్వితమైనటువంటిది. ఈ అమ్మవారి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, రాత్రి పగలు 24 గంటలు కూడా అమ్మవారికి దర్శన భాగ్యం కలగడం. అసలు తలుపులే లేనటువంటి దేవాలయం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం. ఎల్లవేళల రాత్రి పగలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాంటి మహిమాన్వితమైనటువంటి తల్లి చెంగాళమ్మ పరమేశ్వరి. ఈ అమ్మవారికి దక్షిణ భాగాన కాళంగి నది అనేటువంటి ఒక నది ఉన్నది. ఆ కాళంగి నదిలో పూర్వం పశువుల కాపరులందరూ కూడా సాయంత్రం పూట పశువులను కాచుకునేటువంటి సమయంలో సుడిగుండాలు ఎక్కువగా వస్తూ ఉండేవట. ఈ పశువుల కాపరిలో ఉండేటువంటి ఒక బాలుడు ఆ కాళంగి నదిలోకి వెళ్ళి సుడిగుండంలో చిక్కుకొని మనం ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండగా అతనికి ఏదో చేతికి తగిలినట్టుగా అనిపించిందట. మనం దీన్ని పట్టుకుంటే బయటపడవచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేశాడట. ఈ ఆలోచన చేసినటువంటి వెంటనే అతనికి చేతికి ఏదో తగిలంగా దాన్ని గట్టిగా పట్టుకున్నాడట. ఎవరో తీసి బయట వేసినట్టుగా తను బయటపడడం జరిగింది. అది తను పట్టుకున్నటువంటివి రెండు కూడా బయటపడడం జరిగింది. ఏమిటా అని చెప్పి కాసేపటికి స్పృహ తెచ్చుకొని ఏమిటా అని చెప్పి చూడగా అదేదో దేవతామూర్తి రూపంలాగా ఉన్నదట. ఈ వృత్తాంతం అంతా కూడా అక్కడ ఉండేటువంటి పెద్దలకి వాళ్ళందరికీ కూడా చెప్పాడట. ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగిందట. తదుపరి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూసి, ఓహో ఇదేదో దేవతామూర్తి యొక్క రూపంలాగా ఉన్నది, మరి ఇంత పెద్ద విగ్రహాన్ని మనం అంతా కూడా తీసుకుని వెళ్ళి ఊరి గర్భంలో పెట్టి దేవాలయాన్ని నిర్మించి అర్చనాది కార్యక్రమాలు చేస్తే ఊరికంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కదా అని చెప్పి అందరూ కూడా సంకల్పం చేసుకొని ఆ యొక్క విగ్రహాన్ని కదిలించడానికి ప్రయత్నం చేశారట. మరి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎక్కడైతే అమ్మవారి విగ్రహం ఉన్నదో అక్కడే ఉన్నది, కానీ అక్కడి నుంచి కొంచెం కూడా కదలలేదట. వాళ్ళందరూ కూడా అనుకున్నారట, చీకటి పడింది కదా, మరలా ఈ ప్రయత్నం సూర్యోదయమైనటువంటి వెంటనే మరలా మరుసటి రోజున వచ్చి రేపు ఉదయాన్నే వచ్చి ఈ ప్రయత్నం చేద్దామని చెప్పి అందరూ కూడా అక్కడికి వచ్చారట అమ్మవారిని తీసుకువెళ్ళడానికి. ఎప్పుడైతే అక్కడికి వచ్చి చూశారో అమ్మవారి విగ్రహం ఎక్కడైతే ఉన్నదో అక్కడే అమ్మవారు విగ్రహాన్ని నిల్చో ఉన్నట్టుగా గమనించి ఆ విగ్రహాన్ని మరలా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొద్దిగా కూడా కదలలేదట. మరి వీళ్ళందరూ కూడా అనుకున్నారట, ఓహో ఇది అమ్మవారి యొక్క సంకల్పం, ఇక్కడి నుంచి మనం అమ్మవారిని తీసుకువెళ్ళడానికి లేదు, అమ్మవారు ఎక్కడైతే వెలసి ఉన్నదో అక్కడే అమ్మవారికి దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పి అందరూ కూడా సంకల్పాన్ని చేసుకొని దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి దేవాలయాన్ని నిర్మించాం, ఈ ఆలయానికి తలుపులు పెడితే బాగుండు అని చెప్పనేటువంటి సంకల్పం చేసుకున్నారట అందరూ కూడా. ఈ అమ్మవారికి తలుపులు పెట్టాలి దేవాలయానికి అని చెప్పి అందరూ కూడా మంచి తలుపులు తయారు చేసి తీసుకొని వచ్చి దేవాలయానికి పెట్టేటువంటి సమయంలో ఇక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దకి అమ్మవారి స్వప్నంలో కనిపించి, నా గుడికి తలుపులు పెట్టవాకండి, భక్తులు నన్ను ఎల్లవేళలా దర్శనం చేసుకునేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి అమ్మవారు చెప్పిందట స్వప్నాల్లో. మరి ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టాం, దేవాలయానికి తలుపులు లేకపోతే ఎలాగా అని మనం తలుపులు పెట్టాల్సిందే అని చెప్పి అమ్మవారు చెప్పిన తర్వాత కూడా వీరు మరలా ప్రయత్నాన్ని చేశారట. ఎప్పుడైతే ప్రయత్నాన్ని చేశారో ఆ అమ్మవారు నేను చెప్పిన తర్వాత కూడా వీరు తలుపులు పెట్టడానికి నిశ్చయం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అమ్మవారు గ్రహించి ఆ తలుపులు ఏవైతే ఉన్నాయో
ఆ చెక్కల్లో నుంచి చిన్న చిన్న మొలకలు వచ్చినట్లుగా అమ్మవారు చేసిందట. తరువాత వీళ్ళందరూ కూడా ఈ తలుపులు ఎక్కడైతే అమ్మవారు వద్దని చెప్తే వీళ్ళు వెనకాల పెట్టారో మరలా ప్రయత్నం చేయడం కోసం అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెక్కల్లో నుంచి చిన్న చిన్న మొలకలుగా వచ్చినటువంటివన్నీ కూడా గమనించి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచరితులై ఇది అమ్మవారి సంకల్పం, కాబట్టి అమ్మవారు తలుపులు లేకుండా ఉంచమని చెప్పింది కదా, కాబట్టి మనం ఈ దేవాలయానికి తలుపులు పెట్టకూడదు అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అమ్మవారికి తలుపులు లేకుండా రాత్రి పగలు భక్తులు ఎల్లవేళలా దర్శనం చేసుకునేటువంటి విధంగా ఈ రోజుకి కూడా మనకి దేవాలయం. ఈ తలుపులు ఎక్కడైతే అమ్మవారికి పెట్టాలని చెప్పి తీసుకొచ్చినటువంటి తలుపులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా గర్భాలయానికి వెనక వైపున ఆ చెక్కల్లో నుంచి మహావృక్షమైనటువంటి ఆ వృక్షాన్ని మనం ఈ రోజుకి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ వృత్తాంతం అంతా కూడా సుమారుగా ఇక్కడ ఉండేటువంటి చరిత్ర ప్రకారంగా మనకి 500-600 సంవత్సరాల క్రితం జరిగింది అని ఇక్కడ మనకి అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ వృక్షంలో వివిధ రకాలైనటువంటి దైవ ఆకృతులన్నీ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఒక చోటకి వెళితే గణపతి ఆకారంగాను, ఒక చోట గజముఖమైనటువంటి రూపంతో గణపతి యొక్క ఆకారాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వైపున ఆదిశేషు అయినటువంటి 5 తలల శిరస్సుతో కూడుకున్నటువంటి ఒక సర్పాకారాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు ఆ వృక్షంలో. అంతేకాకుండా సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆ వృక్షంలో ఒక లింగాకారమైనటువంటి ఆకారాన్ని కూడా మనం ఆ వృక్షంలో చూసుకోవచ్చు. అర్ధనారీశ్వర స్వరూపంగా ఉండేటువంటి పార్వతీ పరమేశ్వర యొక్క రూపాన్ని కూడా మనం ఆ వృక్షంలో దర్శనం చేసుకోవచ్చు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి 3 తలల శిరస్సుతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని కూడా మనం ఆ వృక్షంలో దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా శాస్త్రంలో తెల్ల మధ్య వృక్షం ఎక్కడున్నా కూడా ఈశ్వర స్వరూపంగా భావించమని శాస్త్రం చెబుతుంది. అలాంటి వృక్షం ఇక్కడ స్వామివారు ఆ వృక్ష రూపంలో ఉన్నారనేటువంటి విషయాన్ని భక్తులందరూ కూడా గమనిస్తూ ఆ వృక్షం చుట్టూ కూడా సంతానం లేనటువంటి వారు అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకొని ఆ వృక్షం చుట్టూ కూడా 9 ప్రదక్షిణాలు చేసి సంతానం కోసం అంతా కూడా మురుపులు కట్టి ఇవాళ వాళ్ళ మొక్కుబడులన్నీ కూడా తీర్చుకోవడానికి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సంఖ్యలో దేవాలయానికి విచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని ఆ యొక్క పసుపు కొమ్ము, పసుపు దారాన్ని అమ్మవారి దగ్గర పెట్టి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని మరలా వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ వృక్షానికి కట్టినట్లయితే పరమేశ్వరి పార్వతి యొక్క అనుగ్రహం కలిగి వారికి శీఘ్రంగా వివాహమైనటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, కేవలం మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి లేదు, ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక ఇలాంటి దగ్గరగా ఉండేటువంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషమైనటువంటి సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి యొక్క విశేషం ఏమిటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ తిరునాళ్ళ మహోత్సవం అనేటువంటిది జరగడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ అమ్మవారు దొరికినటువంటి ప్రాంతం సుళ్ళూరు అనేటువంటి ప్రాంతం. అంటే మనకి అమ్మవారు సుడిగుండంలో నుంచి బయటపడింది కాబట్టి ఇక్కడ సుళ్ళూరుగా అది రూపాంతరం చెంది అమ్మవారి యొక్క ఈ ఊరి నామధేయం కూడా సూళ్ళూరుపేట అనేటువంటి నామధేయం రావడం జరిగింది. అంతేకాకుండా అమ్మవారికి ప్రతీకగా ఈ 5 సంవత్సరాల్లో చేసేటువంటి తిరణాల్లో ముఖ్యంగా ముందుగా 3 రోజులు అమ్మవారికి సుళ్ళ ఉత్సవం అనేటువంటి ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది. ఈ సుళ్ళ ఉత్సవంలో అమ్మవారికి ముందుగా ఆ 5 రోజుల్లో 7 రోజుల పాటు జరిగేటువంటి ఈ తిరణాల్లో అమ్మవారికి ముందు 3 రోజుల మటుకు ఈ సుళ్ళు ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఒక్కొక్క రోజున ఒకసారి మహిషాసుర మర్ధని అని అమ్మవారి ఎట్లా అయితే దుష్ట సంహారాన్ని చేసిందో అదే విధముగా ఒకసారి అమ్మవారి యొక్క ఆ వృక్షాన్నంతా కూడా మహిషాసుర మర్ధని అనేటువంటి దానితో నామధేయంతో అమ్మవారికి అలంకారం చేసి మహిషాసుర మర్ధన అనేటువంటిది చేయడం కూడా జరుగుతుంది. అలాగే తెప్పోత్సవం అని ఇలా వివిధ రకాలైనటువంటి దాంతో 7 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి తిరునాళ్ళ మహోత్సవం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా
ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి మనకి శరన్నవరాత్రులు అనేటువంటి నవరాత్రుల్ని కూడా మనం ఇక్కడ విశేషంగా చేయడం జరుగుతుంది. ఎంతో విశేషమైనటువంటి తల్లి, తలుపులు లేనటువంటి తల్లి, పిలిస్తే పలికే దైవంగా ఉండేటువంటి తల్లి అయినటువంటి చెంగాళమ్మ పరమేశ్వరి దేవికి మనకి దగ్గరలో ఉండేటువంటి రాకెట్ కేంద్రం శ్రీహరికోట ఇస్రో అంటూ ఉంటాం. అలాంటి వారు కూడా ముందుగా రాకెట్ ప్రయోగాన్ని చేసే ముందు మన శాస్త్రంలో చెప్పినట్టుగా ఇష్టదేవత అంటే ఏ పని చేసేటువంటి ముందైనా సరే ఆరాధించవలసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇష్టదేవత, గ్రామదేవత, కులదేవత, బ్రాహ్మణ బంధుజనాహ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందులో భాగంగా ఇక్కడ గ్రామదేవత అయినటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవిని ఈ రాకెట్ ప్రయోగానికి ముందుగా ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క ప్రయోగం అంతా కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలి అనేటువంటి భావనతో ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి సంకల్పం చేసి తర్వాత ప్రయోగం చేయడం కూడా జరుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి సేవలలో భాగంగా అమ్మవారికి ఉదయాన్నే అభిషేక సేవతో ప్రారంభమై తదుపరి అర్చనాది కార్యక్రమాలు, కొలువు హారతులు, అలాగే ఖడ్గమాల అర్చనలు, సహస్రనామార్చనలు, అలాగే సాయంత్రం పల్లకీ సేవ, ఊంజలి సేవ, ప్రతినిత్యం జరిగేటువంటి సేవలన్నీ కూడా భక్తులందరూ కూడా ఇలా విశేషమైనటువంటి ఒక్కొక్క రకమైనటువంటి సేవలో అమ్మవారిని ప్రార్థించి తరించవచ్చు. అంతేకాకుండా ఈ తలుపులు లేనటువంటి తల్లి, పిలిస్తే పలికే దైవంగా ఉండేటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవిని మీరందరూ కూడా వచ్చి ఆ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని అమ్మవారి యొక్క కరుణ, కృపా కటాక్షాలకి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.